ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయం. ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఔరంగాబాద్కర్ భార్య గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగంగా నమస్కరించిరి. ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లా అడిగెను, ఇది ఏమి? ఇద్దరూ కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిని తిరస్కరించితివి. ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమీనియూ తెలియదు. నేనెవరి వద్ద ఏమీయూ తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణవిమోచనమును పొందును. నాకిల్లు గాని ఆస్తి గాని కుటుంబం గాని కలవా? నాకేమీ అక్కరలేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకుని మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమున అతడు పేదవాడు. ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతమునిచ్చేదనని తన ఇష్టదైవముకు మొక్కకనెను. అతని నెలకు 15 రూపాయలు ఉద్యోగం దొరికెను. క్రమముగా జీతం పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200కు హెచ్చెను. తుదకు 700కు హెచ్చెను. అతడు ఐశ్వర్యం అనుభవించు కాలమందు తన మొక్కును మరిచెను. అతని కర్మఫలమే అతని ఇచ్చటకు తీర్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే అనగా 15 రూపాయలనే నేను దక్షిణ రూపముగా నడిగి తిని. ఇంకాక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయిదని. నేను గాఢ నిద్రలోనుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం వేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమునంతయు దొంగిలించెను. నేను లేచి చూచుచునగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగులు బాధపడి తిని ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగిలించెననుకొంటిని. భోజనము నీరు రుచించవయ్యాను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టం కేడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండ చూచి, ఎందులో కేడ్చుచుంటూ అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతం చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నీ ఇచ్చేదను. వారిని శరణు వేడుము. వారు నీ పైకము నీకు తిరిగి ఇప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యం దొరుకునంత వరకు విసర్జించుము. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాని విడిచి సముద్రపుటకు పోయి తిని. అక్కడ ఒక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా అతిథులకు భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనము పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగానున్నదెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణమూ చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు. కాన దాని భావం తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగాను. అతిథులు మనస్సులు కరిగాను. వారి కండ్లు తడిపెట్టుకొనిది. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని ఏడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసినదో ఎనను గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములు చెప్పెదమనిరి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పుదొనిరి. అందులోనొకరు ఇట్లు చెప్పిరి, లోయలోనున్న ఈ ఊరు మా స్వగ్రామం. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళి తిని. నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతం ఇచ్చేదని దత్తదేవునికి మొక్కుకుంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికాను. నాకు క్రమంగా జీతం బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరచిన మొక్కును చెల్లించుట. నీతి.
బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకడ్డుగాను భావించు వారి భక్తులు దాని చేతులతో జిక్కకుండా కాపాడేడివారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనం. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమును మహల్సాపతికిచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండెను. దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషానమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లా చెప్పగలిగానో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షము వరకు నా చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడైన దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని గనిపెట్టి కారణం తెలుసుకొనెను. నేను వివరములన్నీ తెలిపి తిని. అతడు షిరిడీ సాయి ఔలియా ఎన్నారు. వారికి మొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనం చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకొనుము అనెను. నేనట్టులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినేదనని మొక్కుకొంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లా నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయమునర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుట నాకెంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబా అన్న నమ్మకం. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి ఇప్పించరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుండి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తన చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మొక్కుని మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలోనున్నప్పుడు బాబాను స్వప్నంలో చూచితిని. షిరిడీకి పోవలనే సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళి తిని అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకుని వచ్చాను. అక్కడి నుండి ఇక్కడికి రైల్లో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ, మా ఇల్లెక్కడ, మా అదృష్టమేమని చెప్పవలెను. బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడికి లాక్కొని వచ్చాను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యవంతము ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగాను. సాయియే మన దత్తుడు. వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటికి తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞముతో సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను. కానీ నిష్ప్రయోజనమయ్యేను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నం చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచ్చట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్తమండలి మూగియుండువారు. బాబా నొంటరిగా చూచి వారి పాదములపై పడి మన మనస్సుని విప్పి చెప్పి తనకొక సంతానం కావాలని కోరుకొనుటకై తగు అవకాశముకై ఆమె కనిపెట్టుకొని ఉండెను. తుట్టతుదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగజేసుకొనమనెను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెచ్చి ఉండేననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు, సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను.
బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా నుండమనియు తాను సైగ చేయగానే మసీదు పైకి రావలెననియు చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనాంతరం బాబా చేతులు తువాలుతో తుడుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకి దేవుడు మాకక్కరలేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామనా? ఇది ఏనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లెను, శ్యామ, 72 జన్మల నుండి నీవు నాతోనున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళ గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ అనిట్లనెను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావలెను. మీ నుండి మాకు గౌరవము కానీ, స్వర్గము కానీ, విమానము కానీ అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకం మాకెప్పుడూ నుండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి నీకు భోజనం పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునెను. శ్యామ ఆమెను పైకి సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కడుక ఆడుచు శబ్దం వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని ఏడుచున్నది కాన టెంకాయ నీ ఆశీర్వాదముతో నిమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించున? అట్లనుకొనుట ప్రజలంత అమాయకులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదం కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుకొండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగుననెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసములను బాబా జవాబిచ్చెను. టెంకాయను పగులగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. రెండవ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానం కలుగునిచో ఆ దేవుని తలపై ఒక టెంకాయని కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసేదను. ఎందుకు తప్పనిచో నేను మాధవుడు కానీ మీరు దీనిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును కనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడు తండ్రి బాబాకు 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. 36వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.